Yeah, good morning and good evening, everyone. So, I am sessions conduct చేస్తున్నాను కదా ఇవి ఒక 4 days ఉంటాయి డైలీ ఒక ½ hour ఇంకొక 15 minutes డౌట్ సెషన్ కండక్ట్ చేద్దాం వీడియోస్ వచ్చేసి ఛానల్లో నెక్స్ట్ డే మార్నింగ్ అప్లోడ్ అవుతుంది సో యూ కెన్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్ డన్ సో అది పబ్లిక్లోకి వచ్చేస్తుంది వీడియో అండ్ ఆ వీడియో కింద ఈ గిట్ హబ్ లింక్ ఇవన్నీ పేస్ట్ చేస్తాము నో వరీస్ సో వీ కెన్ స్టార్ట్ సో ఎందుకు ఐఆమ్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఏడబ్ల్యూఎస్ ఐఆమ్ మీద పెద్దగా ఎవరు ఫోకస్ చేయట్లేదు జనరల్గా ప్రాజెక్ట్లో కానీ అండ్ దెన్ లెర్నింగ్లో కానీ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఎవరు పెద్ద ఐఆమ్ మీద ఫోకస్ చేయట్లేదు బట్ ఇది చాలా ఇంపార్టెంట్ సో మనకి అడుగుతుంటారు ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే సెక్యూరిటీ బేస్ పైన వచ్చినప్పుడు ఐఆమ్ అనేది క్లౌడ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది అనమాట సెక్యూరిటీలో సో యూజర్స్ గ్రూప్స్ పర్మిషన్స్ రోల్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే వీ కెన్ సే అవర్ సిస్టమ్ ఈజ్ సెక్యూర్ అనమాట ఓకే సో మనకి పూర్తిగా డీటెయిల్స్ డెవాప్స్ ఇంజనీర్కి ఎవ్రీథింగ్ తెలియాల్సిన అవసరం లేదు బట్ వీ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్ అనమాట బట్ మనం ఏంటంటే మ్యాక్సిమం ఐఎంలో ఉండే టాపిక్స్ అన్నిటిని సబ్జెక్ట్ అన్నిటిని మనం ప్రాక్టికల్గా నేర్చుకుందాం సో యూ షుడ్ హ్యావ్ అన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ సో బేసిక్ యూసేజ్ తెలిసింటే చాలు ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో సో ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో లాగిన్ అవుతున్నాను సో దిస్ ఈస్ మై ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఓకే సో ఇప్పుడు ఏంటంటే అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ సో ఐఆమ్ అనేది ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ కదా సో ఇక్కడ నేను డాక్యుమెంటేషన్ అంతా క్లియర్గా ఇస్తాను బట్ ఇక్కడ ఎంత నీట్గా రాసినా కూడా ఐ షుడ్ హ్యావ్ దట్ ఐ హ్యావ్ దట్ హ్యాబిట్ సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నోట్ ప్యాడ్లో రాయడం ఏదైనా నేర్చుకునేటప్పుడు ఒక పేపర్ పైన రాసుకోవడం అది అలవాటు అయిపోయింది సో బట్ ఇట్స్ అ గుడ్ హ్యాబిట్ మీరు ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు రైట్ యువర్ ఓన్ నోట్స్ సో పక్కన వాళ్ళ నోట్స్ రిఫర్ చేయాలని థింక్ చేయొద్దు బికాస్ ఎవరి అండర్స్టాండింగ్ వాళ్ళు నోట్స్లో రాసుకుంటే అది బాగా గుర్తుంటుంది సో అది ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా కూడా సో నేను ఇక్కడ ఎంత రాసినా కూడా ఐ స్టిల్ వాంట్స్ టు రైట్ టు వైల్ ఎక్స్ప్లెయినింగ్ ఓకే సో ఇప్పుడు ఐఆమ్ అనేది ఫస్ట్ థింగ్ అదొక ఏడబ్ల్యూఎస్ కాన్సెప్ట్ కాదు సో దిస్ ఈస్ ద యూనివర్సల్ కాన్సెప్ట్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ ఓకే సో మనం ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ఎంప్లాయీ అయ్యింటే ప్రతి ఒక్కరికి ఒక ఐడి కార్డ్ ఇస్తారు ఆ ఐడి కార్డ్ యూస్ చేసి మనం టీసీఎస్ ప్రెమైసెస్లోకి ఎంటర్ అవ్వచ్చు ఓకే ఇండియాలో ఉండే ఏ టీసీఎస్ ఆఫీస్కి అయినా మనం స్వైప్ చేసి ఎంటర్ అయిపోవచ్చు మెయిన్ గేట్ నుంచి బట్ ప్రాజెక్ట్ ఏరియాస్లోకి మనం ఎంటర్ అవ్వలేము సో దిస్ ఈస్ కాల్డ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అథెంటికేషన్ అంటే ఏంటి అంటే సో యూ షుడ్ ప్రూవ్ యూ బిలాంగ్ టు ద సిస్టమ్ సో ఇది ఏడబ్ల్యూఎస్ కాన్సెప్ట్ కాదు మీరు ఇది జనరల్గా అర్థం చేసుకున్నారంటే సో కాన్సెప్ట్స్ అన్ని ఎప్పుడు ఒకే టెక్నాలజీకి స్టిక్ అయ్యిండు కాన్సెప్ట్స్ అన్ని ఒక జనరల్ కాన్సెప్ట్స్ మీరు జనరల్ వేలో థింక్ చేస్తే అవే కాన్సెప్ట్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి మీరు రేపు పొద్దున్న అజూర్ నేర్చుకున్నా జీసీపీ నేర్చుకున్నా ఎక్కడ నేర్చుకున్నా కూడా కాన్సెప్ట్ అయితే ఇదే విధంగా ఉంటుంది సో 90% సేమ్ ఉంటుంది కొన్ని టెర్మినాలజీస్ మారుతాయి అంతే సో మీరు పర్టికులర్లీ నేను ఐఆమ్ఏ నేర్చుకుంటున్నా అని అనుకోకుండా సో యూ జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్ యు ఆర్ లెర్నింగ్ సమ్ ఐఆమ్ కాన్సెప్ట్ అనమాట ఓకే అండ్ ఆథరైజేషన్ సో ఆథరైజేషన్ అంటే ఏంటి యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు దట్ పర్టికులర్ రిసోర్స్ ఓకే సో అథెంటికేషన్ అనేది ఫస్ట్ థింగ్ మనం జనరల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే అథెంటికేషన్ అయిపోతుంది ఆథరైజేషన్ అనేది ఆ పర్టికులర్ రిసోర్స్కి సిస్టంలో ఉండే పర్టికులర్ రిసోర్స్కి లైక్ టీసీఎస్ కంపెనీలో ఉండే ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ఫ్లోర్ కానీ మీకు యాక్సెస్ ఉందా లేదా అనేది ఆథరైజేషన్ సో మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన ఐడి కార్డ్ స్వైప్ చేసిన ఈ రెండు యాక్టివిటీస్ జరుగుతాయి బ్యాక్గ్రౌండ్లో అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఓకే సో దీంట్లో ఏంటంటే కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి అవి వచ్చేసి ఫస్ట్ థింగ్ యూజరు సెకండ్ థింగ్ గ్రూప్ థర్డ్ థింగ్ పర్మిషన్స్ సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట ఐఎంలో ఓకే అండ్ దెన్ రిసోర్స్ అండ్ యాక్షన్ కూడా మనం డిస్కస్ చేద్దాం యూజర్ అంటే యూజువల్లీ ఏ హ్యూమన్ గ్రూప్ అంటే సో ఏ టీమ్ జనరల్లీ లైక్ డెవలపర్స్
అడ్మిన్స్ ఇలా. సో గ్రూప్ రిప్రజెంట్స్ సిమిలర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అంతే కదా. ఒక డెవాప్స్ టీమ్ కానీ ఒక క్లౌడ్ టీమ్ కానీ ఒకే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ గ్రూప్ అన్నమాట. పర్మిషన్స్ అంటే ఏంటి? సో వాళ్ళకి ఉండే పర్మిషన్ ఏంటి? వాట్ ఏ యూజర్ ఆర్ గ్రూప్ కెన్ డూ. సో ఇక్కడ దీన్నే మనం జనరల్ గా యూజర్ ని కానీ గ్రూప్ ని కానీ యూజువల్లీ ఐడెంటిటీ అంటుంటాం. ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు యూజర్ ఆర్ గ్రూప్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటిటీ. ఓకే, సో ఐఆమ్ కాన్సెప్ట్ లో ఐడెంటిటీ అన్నా ఎంటిటీ అన్నా సో ఇట్ ఈస్ లైక్ యూజర్ ఆర్ గ్రూప్ అన్నమాట. సో దీని తర్వాత మనకు రిసోర్సెస్ అని ఉన్నాయి. రిసోర్సెస్ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు మనం AWS తీసుకుంటే EC2 అనేది ఒక టైప్ ఆఫ్ రిసోర్స్, S3 అనేది ఒక టైప్ ఆఫ్ రిసోర్స్, Route 53 అనేది ఒక టైప్ ఆఫ్ రిసోర్స్. ఓకే, అలానే RDS ఇలా టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అనమాట ఇవన్నీ. జనరల్ గా రిసోర్సెస్ అంటే ఏమంటామంటే నౌన్స్ అంటాం. సో నౌన్స్ అంటే తెలుగులో నామవాచకం అంటాం కదా. సో అలా like you can just consider these are the resources or services. Okay, అలానే మనకు యాక్షన్స్ ఉన్నాయి. యాక్షన్స్ అంటే ఏంటి? వాట్ యు కెన్ డూ ఆన్ దట్ రిసోర్స్. యు కెన్ డూ ఆన్ దట్ రిసోర్స్. సో మనకు తెలుసు CRUD అనేది ఒకటి ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్రియేట్, అప్డేట్, రీడ్, delete. So create, read, update, delete actually. So C for create, read for R for read, U for update, D for delete. So దీంట్లో మనకు క్రియేట్ అనేది ఇట్ విల్ క్రియేట్ ద రిసోర్సెస్, అప్డేట్ అనేది ఇట్ విల్ అప్డేట్ ద రిసోర్సెస్, రీడ్ అనేది ఇట్ విల్ జస్ట్ రీడ్ ద రిసోర్స్, డిలీట్ అనేది ఇట్ విల్ డిలీట్ ద రిసోర్స్. ఒక డ్యామేజ్ క్రియేట్ చేయని యాక్షన్ ఏంటి వీటిలో? So what is the action that may not create any damage even you run multiple times? That is nothing but R కదా. సో ఇప్పుడు ఓవరాల్ గా పర్మిషన్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ జనరల్ గా పర్మిషన్ అంటే ఏంటి? వాట్ యాక్షన్స్ we can perform on which resource. సో ఇది పర్మిషన్ అంటే. ఓకే, సో పర్మిషన్ అంటే ఏ రిసోర్స్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ EC2, కెన్ ఐ క్రియేట్ EC2, కెన్ ఐ అప్డేట్ EC2, కెన్ ఐ రీడ్ EC2, కెన్ ఐ డిలీట్ EC2. ఓకే, ఈ రిసోర్సెస్ ని అండ్ యాక్షన్స్ ని మిక్స్ చేస్తే దెన్ వి కాల్ ఇట్ యాస్ పర్మిషన్ అన్నమాట. సో ఆ పర్మిషన్ ని మనం తీసుకెళ్లి either యూజర్ కి కానీ ఆ గ్రూప్ కి కానీ అటాచ్ చేసామంటే సో దే విల్ గెట్ దట్ యాక్సెస్ అన్నమాట. సో ఇది రిసోర్సెస్ అంటే నౌన్, యాక్షన్ అంటే వర్బ్. వర్బ్ అంటే నథింగ్ బట్ సమ్, మనం తెలుగులో క్రియ అంటాం కదా, సమ్ వాట్ వీ కెన్ డూ. సో దీస్ ఆర్ ఆల్ లైక్ వర్క్ ఆర్ వర్బ్ వీ కెన్ డూ, వీ కెన్ పర్ఫార్మ్ ఆన్ ద రిసోర్స్. సో ఇది ఓవరాల్ గా మనకు ఉండే ఒక ఐఆమ్ కాన్సెప్ట్ జనరల్ గా. సో 90% సేమ్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు AWS కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. సో ఇదే నేను అక్కడ రాశాను. జనరల్లీ రిసోర్స్ అంటే నౌన్, యాక్షన్ అంటే వర్బ్ జనరల్లీ. సో యూజరు they should have some permission to access the resource. అలానే గ్రూప్ కూడా they should have some permission to access the resource. సో ఫైనల్ గా పర్మిషన్ అంటే ఏంటి? Define what actions a user or group is allowed to perform on a resource అన్నమాట. సో ఇది జనరల్ గా ఐఆమ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం AWS IAM తీసుకుంటే AWS IAM లో కూడా మనకి సేమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. యూజర్, గ్రూప్, పాలసీ ఇస్ నథింగ్ బట్ పర్మిషన్, రోల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది మనం టుమారో డిస్కస్ చేద్దాం. ఈ రోజు కాన్సన్ట్రేషన్ మొత్తం మనకు పాలసీ పైన ఉంటుంది. సో ఈ రోల్ అనేది చాలా స్పెషల్ AWS లో, దీని గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం. సో ఈ రోజంతా మనం పాలసీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే.
సో AWS అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత మనం ఫస్ట్ థింగ్ ఐఆమ్ అని సెర్చ్ చేస్తే మీ సర్వీస్ ఐఆమ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాం, యూజర్స్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే క్రియేట్ యూజర్. సో క్రియేషన్ ఆఫ్ యూజర్ ఇస్ సింపుల్. జస్ట్ క్రియేట్ అని కొట్టండి. యూజర్ నేమ్ నేను joindevops.com అని ఇస్తున్నా. And then next, console access. So AWS console access ఇద్దాం. I want to create an IAM user. Custom password. నేను ఒక పాస్వర్డ్ ఇస్తున్నా. Users must create a new password. So ఇది ఎనేబుల్ చేయట్లేదు. I want to keep it static. యూజర్ నేమ్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను. ప్రెసెంట్ అయితే గ్రూప్ ఇవ్వడం లేదు. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ అండ్ క్రియేట్ యూజర్. సో యూజర్ అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను లాగిన్ అయిన ఈ అకౌంట్ వచ్చేసి రూట్ అకౌంట్ అనమాట. సో జనరల్లీ we don't access our AWS account with root access. సో ఇప్పుడు రూట్ యూజర్ అంటే ఎవరు? Who created AWS account. సో ఇప్పుడు జనరల్లీ TCS లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం లైక్ HDFC బ్యాంక్ కి. సో HDFC బ్యాంక్ వాళ్ళు ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. సో వాళ్ళు ఆబ్వియస్లీ మనకి రూట్ యూజర్ ఇవ్వరు కదా. ఓకే, సో దే డోంట్ గివ్ రూట్ యూజర్. రూట్ యూజర్ ఎవరి దగ్గర ఉండదు యాక్సెస్. మేబీ CEO డైరెక్టర్స్ వాళ్ళ దగ్గరే ఉంటుంది యాక్సెస్. ఓకే, నోబడీ విల్ గివ్ అస్ రూట్ యూజర్ యాక్సెస్ జనరల్లీ. అండ్ ఇట్ ఈస్ యూనిక్ ఇన్ ఆల్ AWS అకౌంట్స్. సో మనకి ఫేస్బుక్లో ఈమెయిల్ ఐడి కానీ అండ్ జీమెయిల్లో ఈమెయిల్ ఐడి ఎలా అయితే యూనిక్, సో ఈ రూట్ అకౌంట్ అనేది అక్రాస్ ఆల్ AWS అకౌంట్స్లో యూనిక్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం యూజర్ని క్రియేట్ చేసిన తర్వాత సో వీ గెట్ ఏ సపరేట్ సైన్ ఇన్ లింక్ అనమాట. సో ఇక్కడ నాకు వచ్చిన లింక్ వచ్చేసి ఇది. సో ఇప్పుడు మనం మన యూజర్స్కి ఈ లింక్ షేర్ చేస్తాం. ఓకే, సో ఈ లింక్ షేర్ చేసిన తర్వాత అండ్ we will give them their username and password. యూజర్ నేమ్ వచ్చేసి ఇది అండ్ పాస్వర్డ్ మనం either ఈమెయిల్లో కానీ ఆర్ we will give them access to change the password డిఫాల్ట్ పెట్టుకున్న తర్వాత. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, యూజర్స్ వెళ్ళి ఐఎమ్ టేకింగ్ ఇన్కాగ్నిటో మోడ్. సో ఆ లింక్ ఇవ్వగానే సో అకౌంట్ ఐడి అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది అండ్ యూజర్ నేమ్ joindevops.com అండ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత సో దే కెన్ లాగిన్ టు ద కన్సోల్. ఇప్పుడు ఒకవేళ నేను EC2 చెక్ చేస్తే I don't have any access. So default access ఏంటి? Whenever you create a user, default is no access to any resource. Okay, so మీరు ఎప్పుడు యూజర్ని క్రియేట్ చేసినా వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ ఉండవు. దే కెనాట్ డూ ఎనీథింగ్. సో మనం వాళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఆ పర్మిషన్ అనేది ఎలా ఇవ్వాలి? నౌ let me go to this user. ఇక్కడ ఇతనికి నేను పర్మిషన్ అనేది ఇవ్వాలి. సో ఏ పర్మిషన్ ఇవ్వాలి? పర్మిషన్ ఇస్ నథింగ్ బట్ పాలసీ కానీ పర్మిషన్ రెండు సేమే. ఇక్కడ యాడ్ పర్మిషన్ అని ఉంటుంది. ఇతనికి యాడ్ పర్మిషన్ ఇస్తున్నాం. కాపీ పర్మిషన్స్, అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ. సో ఇక్కడ ఏంటంటే మనకు కస్టమర్ మేనేజ్డ్, ఇది మనం క్రియేట్ చేసుకున్న పాలసీ ఆర్ పర్మిషన్ అనమాట. AWS మేనేజ్డ్ జాబ్ ఫంక్షన్. ఇది క్లిక్ చేశారంటే AWS కొన్ని జాబ్ రోల్స్ని ఇమాజిన్ చేసుకొని లైక్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటా సైంటిస్ట్, రీడ్ ఓన్లీ, సెక్యూరిటీ, ఇలా కొన్ని జాబ్ ఫంక్షన్స్ని వాళ్ళు అజ్యూమ్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా ఒక డిఫాల్ట్ యాక్సెస్ ఇస్తున్నారు. ఇప్పుడు రీడ్ ఓన్లీ కొట్టానంటే, రీడ్ ఓన్లీ అంటే ఏంటి?
AWS లో ఉండే ఆల్మోస్ట్ అన్ని రిసోర్సెస్ కి మనకు రీడ్ ఓన్లీ యాక్సెస్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తున్నాను ఈ రిసోర్స్. నౌ ఐఎమ్ యాడింగ్ పర్మిషన్స్. ఇప్పుడు పర్మిషన్ అనేది యాడ్ అయింది joindevops.com అనే యూజర్. ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేశారు అంటే సో నౌ ఎర్రర్ ఏం రావట్లేదు. యూ కెన్ గో టు ఇన్స్టెన్సెస్, యూ కెన్ గో టు RDS. సో ఇప్పుడు ఏంటంటే ఇతను రీడ్ చేయగలడు ఎవ్రీథింగ్. యూ కెన్ సీ ద ఇన్ఫర్మేషన్. జనరల్గా ఈ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఎవరికి ఇస్తామంటే మనం ఆడిట్ టీమ్కి ఇస్తాం రీడ్ ఓన్లీ యాక్సెస్ ఫర్ ఎవ్రీ రిసోర్స్. సో దీంట్లో ఎలాంటి డ్యామేజ్ జరగదు. జస్ట్ దే కెన్ read the resources, they cannot perform any update or create or delete అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఆడిట్ అనే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ సమ్ గ్రూప్ ఆడిట్. సో ఎందుకు క్రియేట్ చేయాలి నేను? ఇప్పుడు ఒక యూజర్ నేను క్రియేట్ చేస్తాను joindevops.com అని, ఇంకొక యూజర్ని క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అప్కమింగ్ బ్యాచ్ నేమ్ DAWS78S. సో ఇంకొక యూజర్ని క్రియేట్ చేశాను. క్రియేట్ యూజర్, పాస్వర్డ్ ఇది అడగలేదు కదా. సో యాక్సెస్ అడ్వైజర్ లోకి వెళ్ళి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ లోకి వెళ్ళి కన్సోల్ యాక్సెస్ డిసేబుల్డ్ ఉంది. ఎనేబుల్ కన్సోల్ యాక్సెస్, ఎనేబుల్ కస్టమ్ పాస్వర్డ్ ఇస్తున్నా, అప్లై. సో ఇలా యూజర్స్ మన టీంలోకి మెంబర్స్ యాడ్ అయ్యే కొద్దీ ప్రతి యూజర్ కి మనం పర్మిషన్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ గుడ్ అనమాట. సో అందుకని మనం ఏం చేస్తాం, ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాం. గ్రూప్ ఈస్ నథింగ్ బట్ సిమిలర్ a team which can share the similar role and responsibilities అన్నమాట. ఇప్పుడు నేను ఆడిటర్ అనే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆడిట్ అనే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఆడిట్ లోకి నేను ఐఎమ్ యాడింగ్ దిస్ DAWS78S అండ్ joindevops.com. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను యూజర్ కి సపరేట్ గా పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఈ పర్మిషన్ ని రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ గ్రూప్ కి పర్మిషన్ ఇస్తాను. ఈ గ్రూప్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇన్ ఫ్యూచర్ మీరు ఎవరైనా కొత్త టీమ్ మెంబర్స్ యాడ్ అయినా then you can just add those users to this group. They will automatically get the permissions anamata. So job function read only access. Okay, so ఇప్పుడు దీంట్లో ఉండే యూజర్స్ కి లైక్ DAWS78S నేను I'm going to open another browser here. Join DevOps DAWS78S పాస్వర్డ్ ఇస్తున్నాం. ఇది ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేసిన యూజర్. ఆటోమేటిక్ గా పర్మిషన్స్ అన్ని వాళ్ళకి వచ్చేసి ఉంటాయి బికాస్ ఐ యాడెడ్ పర్మిషన్స్ ఆర్ పాలసీస్ టు ద గ్రూప్ డైరెక్ట్లీ. Okay, so this is about groups. సో ఇప్పుడు మనం పాలసీస్ గురించి చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేయాలి. సో వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. పాలసీ. సో పాలసీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఫస్ట్ మనకు AWS లో? పాలసీ ఈజ్ అ JSON డాక్యుమెంట్. సో ఈ JSON డాక్యుమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. నౌ ఐఎమ్ పాలసీ ఎలిమెంట్స్ అని కొడుతున్నాం. ఈ ఐఎమ్ పాలసీలో ఏమేమి ఉంటాయి? సో
వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఐఆమ్ పాలసీలో ఈ ఎలిమెంట్స్ ఉంటాయి అంటున్నారు. వర్షన్, ఐడి, స్టేట్మెంట్, ఎస్ఐడి, స్టేట్మెంట్ ఐడి, ఎఫెక్టివ్, ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ కి ఆపోజిట్ నాట్ ప్రిన్సిపల్, యాక్షన్ కి ఆపోజిట్ నాట్ యాక్షన్, రిసోర్స్. మనం డిస్కస్ చేసాం కదా, రిసోర్స్ అండ్ యాక్షన్ ఇవి మెయిన్ అనమాట. అండ్ కండిషన్స్, ఇవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఆ స్ట్రక్చర్ వచ్చేసి ఐఆమ్ పాలసీ sample JSON structure. ఓకే, నేను ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టున్నాను. సో వర్షన్, లేటెస్ట్ వర్షన్ వచ్చేసి మనకు ఇది 2012, 10, 17 అనమాట. సో ఇది వర్షన్, ఇది కామన్ అన్నిట్లో. సో ఇంకా ఐడి అనేది మ్యాండేటరీ కాదు, దిస్ ఇస్ అన్ ఆప్షనల్ థింగ్ అనమాట. ఓకే, సో దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అండ్ వి నెవర్ యూజ్ దిస్ జనరలీ. అండ్ స్టేట్మెంట్, సో ఇంకా ఎలా ఉంటుందంటే స్టేట్మెంట్ అనేది లిస్ట్ అనమాట. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ అనేది లిస్ట్. ఈ బ్రాకెట్స్ ఉంది అంటే ఇది లిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నమాట. అండ్ దీంట్లో ఎఫెక్ట్, ఎఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ అలౌ ఆర్ డినై. సో మనం ఎయిదర్ అలౌ చేయొచ్చు ఆర్ డినై చేయొచ్చు. ఓకే, అండ్ యాక్షన్, ఏం యాక్షన్ పర్ఫామ్ చేయొచ్చు మనం. సో మనం ఇప్పుడు ఐఆమ్ సర్వీసెస్ యాక్షన్ అనేది తీసుకుంటే ఇక్కడ మనకు ఒక డాక్యుమెంట్ వస్తుంది. ఈ డాక్యుమెంట్ లో మనకు క్రిస్టల్ క్లియర్ గా ప్రతి సర్వీస్ కి సంబంధించిన యాక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ S3 బకెట్ పైన ఏమేమి యాక్షన్స్ అవైలబుల్ ఉండేది అనేది మొత్తం ఇక్కడ వస్తుంది. లైక్ గెట్ ఆబ్జెక్ట్, లిస్ట్ బకెట్స్. ఇప్పుడు ఇవన్నీ మనం చేసి చూద్దాం. ఓకే, సో ఇవి యాక్షన్స్ అన్నమాట. లిస్ట్ బకెట్ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ యాక్షన్, లిస్టింగ్ ఆల్ ద బకెట్స్. గెట్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్స్ ని తీసుకోవడం. పుట్ ఆబ్జెక్ట్స్ అనేది ఆబ్జెక్ట్ ని అందులోకి అప్లోడ్ చేయడం. అండ్ దెన్ డిలీట్ ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ని డిలీట్ చేయడం. సో ఇవి మనకు ఉండే యాక్షన్స్ అనమాట. సో AWS ఏంటంటే క్రిస్టల్ క్లియర్ గా డాక్యుమెంటేషన్ లో సర్వీసెస్ ఏమున్నాయి, ఆ సర్వీస్ పైన ఏం యాక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సర్వీస్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, రిసోర్స్. సర్వీస్ అన్నా రిసోర్స్ అన్నా సేమ్ అనమాట. ఆ రిసోర్స్ పైన, ఆ సర్వీస్ పైన మనకు ఏమేమి యాక్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనేది మనకు క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ డాక్యుమెంటేషన్ లో ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ యాక్షన్ అండ్ రిసోర్స్. మీరు ఏ రిసోర్స్ కి పర్టికులర్లీ అప్లై చేయాలనుకుంటున్నారు ఇది మనం చూద్దాం. కండిషన్, ఏ కండిషన్ ను దీనికి ఏ కండిషన్ సపోర్ట్ చేయాలి. సో ఇది మనకు బేసిక్ గా ఉండే స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ ని మనం మాన్యువల్ గా రాయాల్సిన అవసరం లేదు, వీ కెన్ జనరేట్ యూజింగ్ AWS కన్సోల్ అనమాట. అది యూస్ చేసుకొని మనం జనరేట్ చేద్దాం. బట్ మాన్యువల్ గా రాయడం కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇక్కడ జస్ట్ మనం చేంజ్ చేసేది రిసోర్స్ అండ్ యాక్షన్స్ మాత్రమే మోస్ట్లీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పాలసీస్ గురించి డిస్కషన్స్ చేస్తున్నాం కదా. ఈ పాలసీస్ లో ఐడెంటిటీ బేస్డ్ పాలసీ అని. సో ఇది జనరల్ గా మనకు ఉండే ఈ స్ట్రక్చర్ అనమాట. ఐడెంటిటీ బేస్డ్ పాలసీ అంటే ఏంటి? సో ఇందాక నేను ఏం చెప్పాను, ఐడెంటిటీ అంటే, సో ఐడెంటిటీ అన్నా ఎంటిటీ అన్నా ఇట్ ఈస్ ఎయిదర్ యూజర్ కానీ, గ్రూప్ కానీ, ఆర్ రోల్ కానీ. సో రోల్ గురించి రేపు డిస్కస్ చేస్తాం కాబట్టి యూ విల్ గెట్ క్లియర్ ఐడియా ఆన్ రోల్. ఓకే, సో ప్రెసెంట్ ఐడెంటిటీ అంటే యూజర్ ఆర్ గ్రూప్ అనమాట. మీరు ఒక పాలసీని యూజర్ కి కానీ గ్రూప్ కి కానీ అటాచ్ చేస్తే దాన్ని మనం ఐడెంటిటీ బేస్డ్ పాలసీ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఐడెంటిటీ బేస్డ్ పాలసీ, if it is attached to either user or group or role, then it is called as identity based policy.
సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఆడిటర్ ఈ గ్రూప్ ఉంది కదా ఆర్ యూజర్ joinDevOps.com యూజర్ కి I should give them access to all EC2 instances in US East 1 region. సో ఇక్కడ ఏంటి రిసోర్స్ వచ్చేసి ఏంటి ఆల్ EC2. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ అనుకో. యాక్షన్ అంటే EC2 :star. సో ఇక్కడ నేను చూడండి పర్టికులర్లీ EC2 :star ఇచ్చాను అంటే కెన్ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ ఆన్ ఆల్ EC2 రిసోర్సెస్. ఓకే, ఇక్కడ నేను EC2 ఇచ్చాను కాబట్టి ఓన్లీ EC2 అనమాట, నాట్ S3. దిస్ మీన్స్ ఆల్ రిసోర్సెస్. ఓకే, సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకేంటి ఎనీ యాక్షన్ ఆన్ ఆల్ EC2 రిసోర్సెస్ అనమాట. బట్ ఇక్కడ నేను ఇంకోటి ఇచ్చాను, సో ఓన్లీ US East 1 అనే రీజియన్. సో దీన్ని మనం కండిషన్ అంటాం. వాట్ ఈస్ ద కండిషన్ హియర్? ఇఫ్ ఓన్లీ US East 1 region. Okay. సో ప్రెసెంట్ యూజర్ కి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ he can see the RDS instances, ఇవన్నీ చూడగలుగుతున్నాడు కదా. సో ఇప్పుడు మనం ఇచ్చే యాక్సెస్ ఏంటి ఓన్లీ EC2 కు మాత్రమే, అది కూడా US East 1 రీజియన్. ఇప్పుడు ఈ పాలసీ ఎలా జనరేట్ చేయాలి? సో లెట్ మీ గో టు పాలసీస్, క్రియేట్ పాలసీ. ఇక్కడ చూడండి విజువల్, మనం సెలెక్ట్ చేసుకున్న సర్వీస్ ఏంటి EC2. ఓకే, సో ఈ EC2 లో ఆల్ యాక్షన్స్, నేను అన్ని యాక్షన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ కిందికి వస్తే మనకు ఆల్ రిసోర్సెస్ కండిషన్స్ చూడండి. ఈ కండిషన్స్ లో ఒక కండిషన్ వచ్చేసి రీజియన్, EC2 రీజియన్. ఏ రీజియన్? స్ట్రింగ్ ఈక్వల్స్ టు US East 1. సో ఇది నా కండిషన్. ఇఫ్ రీజియన్ ఈక్వల్స్ టు US East 1, దెన్ he can perform all actions అన్నమాట. ఓకే, సో ఇలా మనం ఈ విజువలైజేషన్ యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు చాలా సింపుల్ గా. ఇప్పుడు నెక్స్ట్ కొట్టానంటే నేను ఈ పాలసీకి ఒక నేమ్ ఇవ్వాలి. జనరల్లీ స్టార్ట్స్ విత్ క్యాప్స్ లెటర్. EC2 admin access US East 1 అని ఇచ్చా. This is the policy name I am giving. Create policy. సో ఇప్పుడు చూడండి EC2 ఆ పాలసీ ఏముందో, EC2 admin access ఇది కదా పాలసీ. ఈ స్ట్రక్చర్ చూడండి, వర్షన్, స్టేట్మెంట్, స్టేట్మెంట్ ID, ఇది లిస్ట్ అన్నమాట. ఎఫెక్ట్ వచ్చేసి అలౌ యాక్షన్. EC2 పైన అన్ని యాక్షన్స్ అలౌ చేస్తున్నాము, అన్ని రిసోర్సెస్. కండిషన్ ఏంటి? ఆ రీజియన్ US East 1 అయితే మాత్రమే. సో దిస్ ఇస్ ద కండిషన్ కదా. సో ఇప్పుడు ఇది క్రియేట్ అయింది. నేను తీసుకువెళ్ళి దీన్ని ఈ గ్రూప్ ఉంది కదా ఆడిట్ లో, ఈ పర్మిషన్ డిలీట్ చేస్తున్నా, రీడ్ ఓన్లీ పర్మిషన్. ఇప్పుడు నేను ఈ పాలసీ ఇస్తున్నా, అటాచ్ పాలసీస్ EC2 admin access US East 1. సో సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వెళ్ళి ఈ యూజర్ కి కానీ ఇక్కడ చూద్దాం, he will get access or not. సో ఇప్పుడు చూడండి ఈస్ గెటింగ్ ఎన్ ఎర్రర్. అండ్ మనం వేరే రీజన్కి వెళ్దాం, ముంబై, ఈస్ గెటింగ్ ఎన్ ఎర్రర్. సో ఇప్పటికి ఇతనుకుండా యాక్సెస్ ఏంటి US East వర్జీనియాలో ఓన్లీ EC2 యాక్సెస్ అనమాట. సో ఇక్కడ మాత్రం ఎలాంటి ఎర్రర్ రాదు.
అది EC2 కిందికి రాదు ఆటో స్కేలింగ్ అనేది. నౌ హీ కెన్ క్రియేట్ ఇన్స్టెన్సెస్. యుఎస్ ఈస్ట్ 1 లో మాత్రమే. మళ్ళీ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను ముంబై EC2కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ మొత్తం ఎర్రర్స్ వస్తాయి. చూడండి, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్. సో ఇది ఐడెంటిటీ బేస్డ్ పాలసీ అన్నమాట. సో ఇవి ఖచ్చితంగా అడుగుతుంటారు ఇంటర్వ్యూస్ లో. వాట్ ఈస్ ఐడెంటిటీ బేస్డ్ పాలసీ? ఇఫ్ ఏ పాలసీ డాక్యుమెంట్ ఈస్ అటాచ్డ్ టు ద either యూజర్ or group or role, then it is called as identity based policy. What are the elements inside policy? You can have version and then statement, effect, either action or deny, resource, what resources he can perform, what actions he can perform, and under what conditions. So ఇవన్నీ మనకు అక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి రిసోర్స్ బేస్డ్ పాలసీ. ఐడెంటిటీ బేస్డ్ పాలసీ అంటే ఇదర్ యూజర్, గ్రూప్ ఆర్ రోల్ కి అటాచ్ చేయడం. రిసోర్స్ బేస్డ్ పాలసీ అంటే ఏంటి? సింపుల్ గా రిసోర్స్ కి అటాచ్ చేయడం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ S3 బకెట్ ఉన్నాయి నాకు కొన్ని. దీనికంటే ఒక పాలసీ ఉంది. లెట్ మీ డిలీట్ దిస్. ఇప్పుడు S3 బకెట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నా యూస్ కేస్ వచ్చేసి I should give list buckets access to audit group అనుకుందాం. సో ఇది నాకు ఇచ్చిన టాస్క్. ఇప్పుడు నేను ఇక్కడ పర్మిషన్స్ క్రియేట్ చేయాలి. సో పర్మిషన్స్ ఎలా క్రియేట్ చేయాలి? సో లెట్స్ గో టు IAM policies, create policy. S3 బకెట్ కోసం నేను ఈ పాలసీ క్రియేట్ చేస్తున్నా. S3 బకెట్ అండ్ దెన్ ఆల్ S3 యాక్షన్స్ కాదు, నేను ఇచ్చే యాక్సెస్ ఏంటి? ఇప్పుడు చూడండి, యూజర్ కి S3 యాక్సెస్ ఉందా? మేబీ హీ డోంట్ హ్యావ్ S3 యాక్సెస్. సో S3 యాక్సెస్ లేదు. ఇప్పుడు నేను ఆ S3 బకెట్స్ ని లిస్ట్ చేసే యాక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు ఆల్ యాక్సెస్ కాదు, లిస్ట్ లోకి వెళ్తే మనకు లిస్ట్ ఆల్ మై బకెట్స్ అనే ఒక యాక్షన్ ఉంది చూడండి. సో ఈ యాక్షన్ ఇక్కడ చూస్తే మనకి లిస్ట్, రీడ్, రైట్, ఎవ్రీథింగ్ ఇక్కడ క్లియర్ గా ఉంది. సో నేను లిస్ట్ ఆల్ మై బకెట్స్ అనే యాక్షన్ తీసుకున్నా. ఆబ్వియస్లీ ఆల్ రిసోర్సెస్. నెక్స్ట్ లిస్ట్ నేమ్ ఇవ్వండి, లిస్ట్ ఆల్ S3 buckets. క్రియేట్ పాలసీ. సో ఇప్పుడు మీరు చూసుకుంటే అది ఎలా వచ్చింది అనేది, లిస్ట్ ఆల్ S3 buckets అనేది. ఇక్కడ చూడండి, S3 లిస్ట్ ఆల్ బకెట్స్, ఆల్ రిసోర్సెస్. ఇప్పుడు నేను ఈ పాలసీని తీసుకువెళ్ళి ఈ గ్రూప్ కానీ అటాచ్ చేశానంటే అటాచ్ పాలసీస్, లిస్ట్ ఆల్ S3 buckets. Now he will get access to the buckets in 1 minute. సో ఇప్పుడు చూడండి, యూజర్ వచ్చేసి ఈ బకెట్స్ ని లిస్ట్ చేయగలుగుతున్నాడు. he can see the buckets but he cannot see the objects inside it. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆబ్జెక్ట్స్ ని కూడా లిస్ట్ చేసే పర్మిషన్ ఇద్దాం. ఇప్పుడు మనం వెళ్ళి ఈ పర్మిషన్ ఓపెన్ చేసినప్పుడు, ఈ పాలసీ ఓపెన్ చేసినప్పుడు యూ కెన్ హ్యావ్ ఎడిట్. సో ఎడిట్ లో మళ్ళీ విజువలైజేషన్ తీసుకోవచ్చు. యాడ్ మోర్ పర్మిషన్స్. ఇక్కడ ఏంటి? మళ్ళీ S3 అండ్ దెన్ లిస్ట్ లో లిస్ట్ బకెట్, స్పెసిఫిక్ బకెట్ లో నేను లిస్ట్ చేయాలి. ఈ ARN ఆ బకెట్ ఏంటి అనేది ఇక్కడ నేను ఇవ్వాలి. వాట్ ఈస్ మై S3 బకెట్ హియర్? లెట్ మీ జస్ట్ చెక్ ఇట్.
ఈ బకెట్ ఉంది కదా, ఈ బకెట్ యాడ్ ARN, బకెట్ నేమ్ ఇది, యాడ్ ARN, అండ్ దెన్ నెక్స్ట్ సేవ్ చేంజెస్. ఇప్పుడు పర్మిషన్ ఏమొచ్చింది మనకి, JSON చూస్తే మీరు లిస్ట్ బకెట్, ఒక స్పెసిఫిక్ బకెట్ లో ఉండే ఐటమ్స్ ని లిస్ట్ చేసే యాక్సెస్ ఇచ్చాను నేను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం వెళ్ళి లెట్ మీ జస్ట్ రిఫ్రెష్ దిస్. చూడండి, నౌ హీ కెన్ వ్యూ ద ఐటమ్స్ ఇన్సైడ్ దట్ బకెట్. మళ్ళీ వేరే బకెట్కి వెళ్తే యూ విల్ నాట్ గెట్ ఇట్. సో ఇలా మనం ఏ లెవెల్కైనా కంట్రోల్ చేయొచ్చు అనమాట ప్రతి యాక్షన్. సో నా ఈ పాలసీ ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ అటాచ్ చేసిన పాలసీ, వాట్ పాలసీ ఇస్ దిస్? Identity based policy or role based, resource based policy? What is it? You can answer in the chat. ఇక్కడ నేను అటాచ్ చేసిన పాలసీ, వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఐడెంటిటీ బేస్డ్ పాలసీ. నేను దేనికి అటాచ్ చేశాను, ఇది గ్రూప్ కి అటాచ్ చేశాను కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఐడెంటిటీ బేస్డ్ పాలసీ. ఇప్పుడు నేను ఇక్కడ తీసేస్తున్నా, రిమూవ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ హీ లూజ్ ద యాక్సెస్. ఇక్కడ చూడండి, సో ఐడెంటిటీ బేస్డ్ పాలసీ అనేది ఒక టైపు, అలానే మనకి రిసోర్స్ బేస్డ్ పాలసీ ఉంది. రిసోర్స్ బేస్డ్ పాలసీ అంటే మీరు ఐడెంటిటీకే పాలసీని అటాచ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ రిసోర్స్ కూడా మనం పాలసీని అటాచ్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. ఇక్కడ ఈ రిసోర్స్ ఓపెన్ చేస్తున్నా, ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయి, ఇక్కడ బకెట్ పాలసీ అని ఉంది. ఎడిట్ కొట్టిన తర్వాత మనకు, సో హియర్ వీ నీడ్ టు పేస్ట్ ద పాలసీ. పాలసీ జనరేటర్ తీసుకుందాం, అలౌ ప్రిన్సిపల్. సో ఇక్కడ ఐడెంటిటీ బేస్డ్ పాలసీకి రిసోర్స్ బేస్డ్ పాలసీకి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ప్రిన్సిపల్ అనేది అనమాట. సో వేర్ ఇస్ ఇట్, ఈ ప్రిన్సిపల్. అగైన్ ప్రిన్సిపల్ ఈస్ ఎదర్ యూజర్ ఆర్ గ్రూప్ అనమాట. ఓకే, ఎదర్ యూజర్ ఆర్ గ్రూప్ ఆర్ రోల్. So what is the difference between identity based policy and resource based policy? Identity based policy will be attached to the identities like users, groups or roles. Resource based policy is attached to the AWS resource and it will have an extra element that is called principal. ఎవరు దీన్ని యాక్సెస్ చేయగలరు అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఏ ప్రిన్సిపల్, ఈ ఐఆమ్ గ్రూప్. చూడండి, ఈ ఐఆమ్ గ్రూప్ నేను ఇస్తున్నాను అంటే ఈ ఐఆమ్ గ్రూప్ అలౌ చేస్తుంది ఏ సర్వీస్, S3. అండ్ యాక్షన్స్ ఏంటి, యాక్షన్స్ వచ్చేసి లెట్ మీ టేక్ లిస్ట్ ఆల్ బకెట్స్, లిస్ట్ ఆల్ మై బకెట్స్. అండ్ ఏ ఇంకా అమెజాన్ రిసోర్స్ అండి, సో ఇది యాక్చువల్లీ అవసరం లేదు. నేను ఈ S3 బకెట్ తీసుకుంటాను. ARN ఇవ్వాలంట. ARN అంటే ఇస్ నథింగ్ బట్ అమెజాన్ రిసోర్స్ నేమ్. సో అమెజాన్ రిసోర్స్ నేమ్ అంటే ఒక ఫార్మాట్. సో దట్ ఈస్ this one. So ARN is nothing but Amazon resource name and AWS and S3. S3 type kada idi. And then a resource name idi. Ikkada ichin tarvata ARN anadi. Then you can get the add statement, generate policy. So idi manaku vachina statement ikkada. Ikkada list all buckets ante generally it should be star anamata.
సో అది కొంచెం మిస్టేక్ ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఈ పాలసీని ఇక్కడ ఇస్తున్నాను. ఇప్పుడు ప్రిన్సిపల్ కి నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. చూస్తే ఎర్రర్. List buckets, unsupported ARN. Okay. Action, effective, resource, principal. ఈ ఐడి తీసేద్దాం. ఓకే, ఇక్కడ ఒక్క యాక్షన్ ఉన్నప్పుడు లెట్ జస్ట్ కీప్ దిస్ యాస్ ఓకే, సారీ, ఇది రిసోర్స్ అటాచ్ చేస్తున్నా కదా, ఐ షుడ్ సో ఇది కరెక్ట్ యాక్చువల్లీ. రిసోర్స్ అంటే ఒక రిసోర్స్, నేను అన్ని రిసోర్స్ కి ఇవ్వకూడదు ఇక్కడ. లిస్ట్ ఆల్ బకెట్స్ అనేది సపోర్ట్ చేయదు, లిస్ట్ బకెట్ అనమాట. సరే ఇంకొకసారి చేద్దాం. సో రిసోర్స్ బేస్డ్ అంటే ఒకే ఒక రిసోర్స్. దిస్ ఇస్ ఈ ఆడిట్ గ్రూప్ కి దిస్ ద ప్రిన్సిపల్ లిస్ట్ బకెట్. There is this list bucket and your ARN వచ్చేసి ఇది. this generate. సో ఇది పాలసీ. ఓకే, సో ఇప్పుడు నో ఎర్రర్స్. సో ఇప్పుడు నేను ఈ బకెట్ కి ఇస్తున్నా రిసోర్స్ బేస్డ్ పాలసీ అంటే నేను పర్టికులర్లీ ఆ రిసోర్స్ మనం ఇవ్వాలి. ఏమి ఇస్తున్నా? లిస్ట్ బకెట్ యాక్షన్ ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేంజెస్ కొట్టినప్పుడు invalid principal in policy. Okay, it should be user, particular user ఇవ్వాలి. ఇక్కడ నేను పర్టికులర్ యూజర్ ఇవ్వాలి, నాట్ ఏ గ్రూప్ యాక్చువల్లీ, సారీ. సో ఇది ఇప్పుడు నేను రిసోర్స్ బేస్డ్ పాలసీలో ఎక్స్ట్రా ఎలిమెంట్ ఏంటి? ప్రిన్సిపల్. దీంట్లో పర్టికులర్ యూజర్ని మనం ఇవ్వాలి. రెండు వేస్, ఒకటి ఐడెంటిటీ బేస్డ్ పాలసీ ద్వారా అయినా ఇవ్వచ్చు, రెండు రిసోర్స్ బేస్డ్ పాలసీ ద్వారా అయినా ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు ఈ యూజర్ యాక్సెస్ చేయగలడో లేదో చూద్దాం. జాయిన్ డెవాప్స్ యూజర్ కదా. స్టిల్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు డూ. ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చింది ఏంటి? ఒక్క బకెట్ కి. బట్ అతనికి ఏంటంటే ఈ బకెట్స్ ని లిస్ట్ చేసే ఆప్షన్ లేదు ఇక్కడ. సో ఇక్కడ యూజర్ కి ఎప్పుడు వస్తుంది యాక్సెస్? ఫస్ట్ అతను బకెట్స్ అన్ని లిస్ట్ చేశాక, దట్ ఈస్ నథింగ్ బట్ లిస్ట్ ఆల్ బకెట్స్. లిస్ట్ ఆల్ మై బకెట్స్. హీ కెన్ సీ ద బకెట్స్. ఇంకొక ఆప్షన్ ఏంటి? లిస్ట్ బకెట్. అది వచ్చిన తర్వాత దెన్ హీ కెన్ సీ ద ఎలిమెంట్స్ ఇన్సైడ్ బకెట్ అన్నమాట.
సో ఇక్కడ రెండు ఆప్షన్స్. సో ఇది కన్సోల్ కదా, మనం ఇప్పుడు ఈ యూజర్ కి we will give them కమాండ్ లైన్ యాక్సెస్. సో కమాండ్ లైన్ యాక్సెస్ అంటే మనకు తెలిసి ఉంటుంది, AWS CLI v2 అనేది మనం ఇన్స్టాల్ చేసుకొని, విండోస్ వర్షన్ ఉంది కదా, ఇది విండోస్ అయితే విండోస్, ఉబుంటు అయితే ఉబుంటు, మ్యాక్ ఓఎస్ అయితే. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, ఓకే, సో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దెన్ గో టు యువర్ CMD కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ మనకు AWS కమాండ్ లైన్ యాక్సెస్ వస్తుందండి. సో ఇక్కడ కన్సోల్ యాక్సెస్ కాకుండా మనం ఏంటంటే కమాండ్ లైన్ యాక్సెస్ ఇవ్వచ్చు. అది ఇవ్వడానికి నేను ఇక్కడ ఐ నీడ్ టు క్రియేట్ యాక్సెస్ కి అండ్ సీక్రెట్ కీ. సో జనరల్ గా ఏంటంటే మనకు తెలుసు కదా, కన్సోల్ ఈస్ నథింగ్ బట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. బట్ API ఆర్ కమాండ్ లైన్ అంటే, సో జనరల్ గా మీరు ఒకవేళ చూస్తే ఈ మధ్య గిట్ హబ్ కానీ బిట్ బకెట్ కానీ ప్రతి సిస్టమ్ టోకెన్ బేస్డ్ అథెంటికేషన్ తీసుకొచ్చింది. సో దిస్ ఈస్ ఫర్ ఆటోమేషన్స్ అన్నట్లు. మీరు హ్యూమన్ లాగా కన్సోల్ నుంచి యాక్సెస్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. బట్ మీరు ప్రోగ్రామింగ్ ద్వారా కానీ స్క్రిప్టింగ్ ద్వారా కానీ ఆటోమేషన్ చేయాలి అనుకుంటే దెన్ యూ యూజ్ టోకెన్స్ అనమాట. సో ఆ టోకెన్సే ఇక్కడ. సో వీటిని ఇప్పుడు దీస్ ఆర్ లైక్ జస్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. వీటిని మనం ఫస్ట్ ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. AWS కాన్ఫిగర్ అని రన్ చేసిన తర్వాత ఐ నీడ్ టు గివ్ దిస్ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ అండ్ US East 1 ఎంటర్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక యూజర్ని ఇక్కడ కాన్ఫిగర్ చేశాను. ఇప్పుడు నేను AWS S3 కమాండ్ LS అని రన్ చేస్తే నాకు అన్ని బకెట్స్ లిస్ట్ అవ్వాలి. బట్ ఆ యూజర్కి ఆ యాక్షన్ లేదు. బట్ ఈ యూజర్కి ఏముంది, ఒక పర్టికులర్ బకెట్ని లిస్ట్ చేసే పర్మిషన్ ఉంది, అది ఇది. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ బకెట్ని లిస్ట్ చేస్తాను. చూసారా, ఇప్పుడు ఇతనికి ఆ పర్టికులర్ బకెట్లో ఎలిమెంట్స్ని లిస్ట్ చేసే యాక్సెస్ వచ్చింది. బట్ కన్సోల్లో రావట్లేదు. ఎందుకని, కన్సోల్లో ఫస్ట్ బకెట్ నేమ్ కనిపిస్తే కదా వచ్చేది. ఓకే, సో అదనమాట రిసోర్స్ బేస్డ్ పాలసీ. ఇది గుర్తుపెట్టుకోండి, రిసోర్స్ బేస్డ్ పాలసీలో ప్రిన్సిపల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. దిస్ విల్ బి ఓన్లీ అటాచ్డ్ టు ద రిసోర్స్ అనమాట. ఈ ప్రిన్సిపల్ వచ్చేసి గ్రూప్ వర్క్ అవ్వదు, ఓన్లీ యూజర్ మాత్రమే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఎడిట్ చేయాలి అంటే, కన్సోల్లో యాక్సెస్ రావాలి అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి ఇతనికి ఒక యాక్సెస్ ఇవ్వాలి, ఆర్ అతని గ్రూప్కి ఒక యాక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు ఇతను కన్సోల్లో చూడగలడు. అండ్ దెన్ దీనిని యాక్సెస్ చేయగలరు. సో ఫైనల్గా ఏంటంటే మనకు ఏదర్ ఐడెంటిటీ బేస్డ్ పాలసీలో అయినా పర్మిషన్ ఉండాలి, ఆర్ రిసోర్స్ బేస్డ్ పాలసీలో అయినా పర్మిషన్ ఉండాలి. ఎక్కడొక చోట వర్కౌట్ అవ్వాలన్నమాట. సో దీస్ ఆర్ రిసోర్స్ బేస్డ్ పాలసీస్. సో ఇంకా అలానే మనకు ఇన్లైన్ పాలసీ ఉంది. ఇది ఒక్కటి చెప్పి దెన్ వీ కెన్ ఎండ్ ద సెషన్ ఫర్ టుడే. టుమారో అట్రిబ్యూట్ బేస్డ్ పాలసీ ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూస్ లో. వాట్ ఈస్ ఇన్లైన్ పాలసీ ఇన్ AWS? సో మనకు ఒక సిచ్యువేషన్ వస్తుంది. సో దాంట్లో ఏంటి అంటే, ఒక ఎమర్జెన్సీ, దెర్ ఇస్ అన్ షార్ట్ టర్మ్ టాస్క్ ఆర్ ఎమర్జెన్సీ టాస్క్. ఒకటి, if a user needs to perform something, you should have permission కదా, you should have that policy. ఇప్పుడు నేను ఇక్కడ పాలసీని క్రియేట్ చేశాను అంటే ఇక్కడ ఒక డేంజర్ ఉందన్నమాట.
ఇది వచ్చిందే మనకి టెంపరీ టాస్క్. ఇక్కడ నేను పాలసీని క్రియేట్ చేశానంటే ఈ పాలసీని వేరే వాళ్ళకి అటాచ్ చేయొచ్చా చేయలేమా? ఇక్కడ నేను ఒక పాలసీ క్రియేట్ చేశాను, లిస్ట్ ఆల్ బకెట్స్ అని. ఈ పాలసీని నేను ఎవరైనా చూడగలరు, ఆ పాలసీని వేరే వాళ్ళకి అటాచ్ చేయగలరు. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇవన్నీ మనకు వచ్చిన పాలసీస్ ఇక్కడ. బట్ ఇన్లైన్ పాలసీ అంటే ఏంటి అంటే, నేను ఇక్కడ ఈ పర్టికులర్ యూజర్ కి నేను ఒక టాస్క్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఒక టాస్క్ వచ్చింది మనకి, అది టెంపరీ టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే, సో మన ఈ బకెట్ ఉంది కదా, ఈ బకెట్ లోకి దిస్ ఇస్ అ టెంపరీ టాస్క్. సో టీమ్ లీడర్ ఆస్క్డ్ టు యాడ్ సమ్ ఫైల్స్ ఇంటూ దట్ బకెట్. ఇది. సో ఇది వచ్చినప్పుడు నేను ఇక్కడ అది ఒక ఎమర్జెన్సీ అని కూడా అనుకోండి. ఇక్కడ నేను క్రియేట్ చేస్తే ఆ పాలసీని వేరే యూజర్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. అందుకని మనకు ఉండే ఒక ఆప్షన్ ఏంటంటే ఇన్లైన్ పాలసీ. ఇన్లైన్ పాలసీ అంటే ఏంటి? ఇట్ ఈస్ 1-to-1 రిలేషన్. Add, create inline policy. So inline policy is 1-to-1 relation. Policy attached to the entity, either user or group or role, cannot be viewable to policy section. It cannot be allocated to others. It will be deleted once the entity is deleted. So idanamata inline policy ante. Okay. Inline policy can be attached to the entity like user, group or role. It is only 1-to-1 relationship. That policy cannot be visible in the policies menu. Okay, ఇక్కడ రాదు అది. అండ్ మీరు ఒకవేళ ఆ యూజర్ని కానీ డిలీట్ చేస్తే ఆ పాలసీ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్లైన్ పాలసీ. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు నేను ఈ గ్రూప్కి ఒక ఇన్లైన్ పాలసీ క్రియేట్ చేస్తాను. లెట్ మీ గో టు ద ఆడిట్ గ్రూప్, పర్మిషన్స్, యాడ్ ఇన్లైన్ పాలసీ. సో స్ట్రక్చర్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఓకే, జస్ట్ నేమ్ అండ్ మనం యూస్ చేసే అదొక యూస్ కేస్ డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ ఏంటి నేను ఇచ్చేది ఇన్లైన్ పాలసీ. సో ఆబ్వియస్లీ యూ నీడ్ టు లిస్ట్ బకెట్స్ అండ్ లిస్ట్ దట్ పర్టికులర్ బకెట్. సారీ, అప్లోడ్ ఆప్షన్ రైట్ లో మనకు పుట్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. పుట్ ఆబ్జెక్ట్ అంటే అందులోకి ఆబ్జెక్ట్స్ ని అప్లోడ్ చేయడం. సో ప్రెసెంట్ మనం చూద్దాం ఈ యూజర్ కి మనకి యాక్సెస్ ఉందో లేదో అని. అప్లోడ్, ఒక ఫైల్ ని అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. సంథింగ్ అప్లోడ్ యాక్సెస్ లేదు. ఇప్పుడు మనం అప్లోడ్ యాక్సెస్ ఇస్తున్నాం. అది ఎలా ఇస్తున్నాం? త్రూ ఇన్లైన్ పాలసీ. పుట్ ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ రిసోర్స్ ARN యాడ్ ARN. సో ఏ ఆబ్జెక్ట్ అయినా అతను అప్లోడ్ చేయొచ్చు ఈ బకెట్ లోకి. నెక్స్ట్, సో దిస్ ఈస్ ఇన్లైన్ పాలసీ. యాడ్ ఆబ్జెక్ట్స్ టు బకెట్. ఇప్పుడు చూడండి, ఇతనికి లిస్ట్ ఆల్ బకెట్స్ యాక్సెస్ ఎలాగో ఉంది. ఓకే, యూ కెన్ సీ ఆల్ ద బకెట్స్ ఇన్ హిస్ అకౌంట్. అండ్ దెన్ ఒక ఈ పర్టికులర్ బకెట్ లో ఐటమ్స్ ని లిస్ట్ చేసే యాక్సెస్ ఉంది. ఇప్పుడు మనం కొత్తగా ఎడిట్ యాక్సెస్ ఇచ్చింది ఏంటి? ఈ బకెట్ లోకి ఎలిమెంట్స్ ని అప్లోడ్ చేయడానికి యాక్సెస్ ఇచ్చాం. సో మనం టెంపరీగా యాక్సెస్ ఇచ్చాం. అప్పుడు యూజర్ వెళ్ళి అతను కొన్ని రిఫ్రెష్ చేస్తున్నా. సో ఆ టెంపరీ టాస్క్ లో అప్లోడ్ చేయాల్సిన ఐటమ్స్ అన్నిటిని అప్లోడ్ చేసేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఫైల్స్, CRM, సంథింగ్, వాట్ ఎవర్.
సో ఇప్పుడు చూడండి అప్లోడ్ అయిపోయింది. ఓకే, సో అప్లోడ్ అయిపోయిన తర్వాత దెన్ హీ విల్ మెయిల్ టు హిస్ టీమ్ లీడర్, సో ద టాస్క్ ఈస్ డన్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి ఆ ఇన్లైన్ పాలసీని రిమూవ్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ as ఇన్లైన్ పాలసీ. సో ఇన్లైన్ పాలసీ ఎప్పుడు కూడా టెంపరరీ యాక్సెస్ ఫర్ ద రిసోర్సెస్, one-to-one relationship. It will be deleted once the entity is deleted, and it is not visible in policy section. Okay, అది ఇన్లైన్ పాలసీ. అండ్ మేనేజ్డ్ పాలసీస్ అంటే నథింగ్ బట్ మనకి AWS అనేది ఇక్కడ చూస్తే మీరు ఫిల్టర్లో AWS మేనేజ్డ్ పాలసీస్, మనం కష్టపడకుండా AWS కొన్ని పాలసీస్ మనకి క్రియేట్ చేసింది based on the use cases. For example, if you want EC2 full access, you will get EC2 full access. EC2 read only access, if you want, you will get EC2 read only access. అలానే S3 full access, S3 read access. ఇట్లా మనం కష్టపడకుండా AWS కొన్ని పాలసీస్ ని క్రియేట్ చేసింది. సో దీనికి AWS మేనేజ్ చేస్తుంది, మనం జస్ట్ యూస్ చేసుకోగలం. వీ కెనాట్ ఎడిట్ ఇట్, వీ కెనాట్ డిలీట్ ఇట్. ఓకే, అలానే జాబ్ ఫంక్షన్ మనకు ఆల్రెడీ తెలుసు. కొన్ని జాబ్ ఫంక్షన్స్ ని AWS ఇమాజిన్ చేసుకొని ఆ పాలసీస్ అన్ని మనకి ఇక్కడ ఇచ్చింది. వీ ఓన్లీ యాక్సెస్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, రీడ్ ఓన్లీ అయితే. సో ఇవన్నీ మనకు సెట్ అవ్వలేదు అనుకుంటే దెన్ ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసిన పాలసీస్ ఏంటి, కస్టమ్ మేనేజ్డ్ పాలసీస్ అన్నమాట. ఓకే, సో ఓవరాల్ గా చూసుకుంటే మనకు వచ్చేసి పాలసీస్ ఉండే ఈ స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్ అయితే ఒకటే, వర్షన్, లిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్, SID, ఎఫెక్ట్ ఏంటి, యాక్షన్ ఏంటి, ఏ రిసోర్స్. ఇఫ్ ఇట్ ఈస్ రిసోర్స్ బేస్డ్ పాలసీ దెన్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్. సో ఇంకా అట్రిబ్యూట్ బేస్డ్ పాలసీ అని ఒకటి ఉంది. సో దీని గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం బేస్డ్ ఆన్ ద సమ్ కండిషన్స్ అన్నమాట. Any questions till now? Jaya, you have some question? No, sure. No, sure. Understand. Okay. Kiran? Ramodar? Sandhya? Sandhya, you have some question, you can unmute and ask. Sandhya? No questions from anyone? Raghunath, you can unmute and ask. So how many policies we can attach for users and groups? Sorry, once again. For users, how many policies we can attach for groups level? How మనం many? ఎన్నైనా అటాచ్ చేయొచ్చు, దానికి ఒక లిమిట్ ఉంటుంది, బట్ అది చాలా ఎక్కువే ఉంటుంది. అది మనం పర్టికులర్లీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ నో అకౌంట్ అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఓకే, నో వరీస్. మనం ఎన్ని పాలసీస్ అయినా అటాచ్ చేయొచ్చు, జస్ట్ రిమెంబర్ లైక్ దట్. So one more doubt I have. Yeah. How you find this inline policy? How we find inline policy? Yes. సో అదే కదా దాని యూస్, అది ఎక్కడ కనిపించదు. సో యూ నీడ్ టు అటాచ్ పర్టికులర్లీ టు దట్ ఎంటిటీ, అది ఇక్కడే క్రియేట్ చేయాలి డైరెక్ట్లీ. Okay. Creating that policy. ఓకే, ఇంకెక్కడ కనిపించదు అది. ఓన్లీ ఎదర్ గ్రూప్ కానీ ఆర్ యూజర్స్ కానీ రోల్స్ కానీ. అండ్ యూస్ కేస్ కూడా నేను చెప్పాను, ఇఫ్ ఎనీ టెంపరీ టాస్క్ అన్నప్పుడు. సో ఇప్పటి వరకు చెప్పిన టాపిక్. సో పాలసీ ఎవాల్యుయేషన్ లాజిక్ అని ఇంకోటి ఉంది. సో దట్స్ అన్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, మేబీ డే ఆఫ్టర్ టుమారో వస్తుంది. సో ఇప్పటి వరకు చెప్పిన టాపిక్ లో వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి, ఐ మీన్ ఐ డోంట్ థింక్ ఫ్రమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పర్స్పెక్టివ్, మీరు ఓవరాల్ గా కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది పెద్ద మ్యాటరే కాదు. వన్స్ యూ డూ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ లైక్ వాట్ వీ డిడ్ నౌ,
అండ్ దెన్ ఆన్సర్స్ అనేది ఒక ఇంటర్వ్యూ చేసేప్పుడు మీరు అది ఆన్సర్స్ ఇంటర్నెట్ లోంచి చూసి చెప్తున్నారా, నేర్చుకొని చెప్తున్నారా, ఆ ప్రాక్టీస్ నుంచి వచ్చిన ఆన్సర్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టచ్చు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేది పర్టికులర్లీ మీరు రిమెంబర్ చేసుకొని బట్టి చెప్పారంటే అది అవతల పర్సన్కి ఈజీగా అర్థమైపోతుంది. బట్ అలా కాకుండా ఇదే సెషన్ని మీరు 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసి కానీ ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఎన్ని రకాల ట్విస్ట్ చేసినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. So are you providing these recordings? సో ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో we are going to upload the videos daily in this channel. సో చాట్లో పింగ్ చేశాను. Yes, thank you. ఓకే. సాయి ప్రసాద్. Yes, sir. Hello. హాయ్. Yeah, sir. మనము AWS అడ్మిన్ గా రియల్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు మనం ఈ పాలసీస్ అని ఇది ఏదైనా వెబ్ యూఐ తోనే అటాచ్ చేస్తామా, వి యూస్ సిఎల్ఐ ఎనీ కైండ్ ఆఫ్ ఎస్డికే? అది జనరల్ గా ఏంటంటే AWS IAM కి సపరేట్ టీమ్ ఉంటుంది. క్లౌడ్ సెంట్రల్ టీమ్ అని ఉంటుంది అనమాట. ఒక ఆర్గనైజేషన్ లో చాలా అకౌంట్స్ ఉంటాయి, 1 or 2 అకౌంట్స్ కాదు. సో AWS IAM అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. ఓన్లీ యూజర్స్ ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సపరేట్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. దే కెన్ యూస్ టెరాఫార్మ్ ఆర్ దే కెన్ యూస్ మాన్యువల్లీ, ఇట్స్ అప్ టు దెమ్. టెరాఫార్మ్ కూడా యూస్ చేయొచ్చు అవసరం అయితే. ఇప్పుడు మనం ఏంటంటే మనం ప్రాజెక్ట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవాప్స్ ఇంజనీర్ గానో క్లౌడ్ ఇంజనీర్ గా ఉన్నప్పుడు మీ ప్రాజెక్ట్ లో మీకు కొన్ని పర్మిషన్స్ కావాల్సి వస్తుంది. ఆ పర్మిషన్స్ ని యూ Okay. క్రియేట్ ఆన్ యువర్ ఓన్ త్రూ టెరాఫార్మ్ అనమాట. సో ఈ సెంట్రల్ యూజర్స్ ఉంది చూసారా, వీటన్నిటికీ మనకు యాక్సెస్ ఉండదు జనరల్ గా, అడ్మిన్ టీమ్ చేస్తుంది. సో మనకున్న యాక్సెస్ ఏంటంటే రోల్స్, మోస్ట్లీ ఆ రోల్స్ అండ్ పాలసీస్ లో అవి మనకి కావాల్సినవి మాత్రమే క్రియేట్ చేసుకోగలం. ఓకే. So, or మనం you can- సొంతంగా పర్మిషన్స్ మనం సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చా? IAM పాలసీ క్రియేట్ చేసుకునే యాక్సెస్ ఉంటే చేసుకోవచ్చు. బట్ జనరలీ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాంక్ అనుకోండి, బ్యాంక్ మీకు ఒక యాక్సెస్ ఇవ్వదు. సో దేర్ విల్ బి ఎ సెంట్రల్ టీమ్ అనమాట. సో వాళ్ళని మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మీకు పాలసీ క్రియేట్ చేసి మీకు అటాచ్ చేస్తారు. ఓకే. బట్ అది ఎవరు చేసిన ఆర్గనైజేషన్ బట్టి మన ఫుల్ నాలెడ్జ్ అనేది ఉంటే మనకి బెటర్. ఇప్పుడు మీరు ఒక స్టార్ట్అప్ లోకి వెళ్ళారనుకోండి, అది ఒక మిడ్ రేంజ్ కంపెనీలోకి వెళ్ళారనుకోండి, అక్కడ అంత ప్రాపర్ టీమ్ స్ట్రక్చర్ ఏముండదు, అన్నీ ఒకరినే చేయమంటారు. ఓకే. సో అలాంటప్పుడు మీరు either you can do it through Terraform or you can do it manually. ఓకే. థాంక్స్. దాసర్ల బాలలింగయ్య. సంధ్య. సంధ్య not able to hear you. సో ఇప్పుడు ఈ IAM అనేది చాలా చోట్ల యూజ్ అవుతుంది. మనకి రోల్స్ అనేది వస్తుంది కదా, ఆ రోల్స్ అనేవి సో మనం Kubernetes లో కానీ EC2s కానీ అండ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఇలాంటివి అంతా యూజ్ చేసేటప్పుడు మనకు IAM రోల్స్ అనేది చాలా హెవీగా వస్తుంది. సో దట్ మే బి ఫ్రమ్ టుమారో. సో ఆ రోల్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు వి విల్ గెట్ మోర్ క్లారిటీ. సో ఇది కానీ మీకు ఉంటే ఈ ఓవరాల్ IAM మనం ఈ 4 days కోర్స్ కానీ మీకు ఉంటే సో యూ కెన్ డూ యువర్ వర్క్ ఈజీలీ ఇన్ DevOps అండ్ క్లౌడ్ ఇంజనీరింగ్. So that's all for today's session. Good night. See you tomorrow. Bye-bye.